హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా బిర్యానీని తయారు చేసుకోవడం కోసం బిర్యానీ ప్రీమిక్స్ తయారీ విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఫస్ట్ బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇలా తయారు చేసుకున్న బిర్యానీ ప్రీమిక్స్ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే 2-3 నెలల వరకు ఉంటుంది. ఈ బిర్యానీ ప్రీమిక్స్తో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా కానీ తయారు చేసుకోవచ్చు. అలాగే మనం రైస్ 1 కప్ తీసుకున్నట్టయితే 1.5 కప్ వాటర్ వేసుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ ప్రీమిక్స్తో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని, నెయ్యి వేడయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే మనం తీసుకున్న రైస్ని బట్టి మనం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే నాన్ వెజ్ చేసుకునేటట్టయితే ఈ మనం వెజిటేబుల్స్ వేసే ప్లేస్లో నాన్ వెజ్ ఏదైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వెజిటేబుల్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నాన్ వెజ్ అయితే చికెన్ లేదంటే మటన్ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుని ఆ తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ రైస్కి 1.5 కప్పు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలన్నా, త్వరగా పని అయిపోవాలి అన్నా ఈ బిర్యానీ ప్రీమిక్స్ చాలా యూజ్ అవుతుంది. రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకున్నట్టయితే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్టయితే పొడి పొడిగా ఉంటుంది. నాన్ వెజ్ బిర్యానీ తయారు చేసుకుంటే మాత్రం మొక్క ఉడికిన తర్వాత అప్పుడు రైస్ని వేసుకోవాలి. మనకి చికెన్ లేదంటే మటన్ లాంటివి ఉడకడానికి టైం పడుతుంది కదా, మనకి బిర్యానీ రైస్ ఏమో త్వరగా ఉడికిపోతుంది. అందుకని నాన్ వెజ్ చేసుకున్నట్టయితే మొక్క ఉడికిన తర్వాత రైస్ని వేసుకోవాలి. చూసారు కదండి బిర్యానీ ప్రీమిక్స్ తయారీ విధానం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.